హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ప్రశ్నలు ప్రశ్నలు మనసులో చాలా వస్తాయి. ఏదైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు చాలా ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు, మనం జవాబు చెప్తాం. తిరిగి ఎంత సాలరీ ఇస్తారు, ఏ టైమింగు, ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏదైనా సంబంధానికి పోయినా ప్రశ్నిస్తూనే ఉంటాం. అమ్మాయి ఎలాంటిది, అబ్బాయి ఎలాంటి వాడు, ఎంత జీతం వస్తుంది, మంచివాడా కాదా అనే ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి. కొంతమంది రాజీ పడిపోతారు, కొంతమంది ఎదురుగానే ప్రశ్నిస్తారు. అందరిలో కలిసి బ్రతుకుతున్న మనము ఈ ప్రశ్నలతోనే జీవిస్తూ ఉన్నాము. ఎవరైనా పరిచయం అయినా ప్రశ్నిస్తూనే ఉంటాము, వారు మనల్ని అడుగుతూనే ఉంటారు. ప్రేమ విషయంలో అయితే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఎలాంటి వాడు, ఎలాంటిది, ఈ రీతిగా పరిచయం పెరిగిన తర్వాత నాతో ఉంటారా, ఉండరా, మోసగించి వెళ్తారా అనే ప్రశ్నలు మదిలో వెళ్తూనే ఉంటాయి. ఈ మంచి చెడు అనేది కూడా మన మనసుల్లో ప్రశ్నిస్తూనే ఉంటుంది. అన్వేషణ, దుఃఖం, బీభత్సం, నిర్ణయం, దారుణం. ఈ ప్రపంచాన్ని చూసి ఒక్కొక్కసారి ఎందుకు బ్రతుకుతున్నాము రా బాబు అనిపిస్తుంది. నేనెవరు, ఈ ప్రపంచాన్ని నేను ఎందుకు వచ్చాను, ఇలాంటి ప్రశ్నలు కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఎందుకు బతుకుతున్నామా అని ప్రశ్నలు వస్తాయి. అన్నిటికంటే తెలివైన వారు ప్రశ్నలకు సమాధానం వెతుక్కొని జీవిస్తారు. ఇంకేదో సాధిద్దామని ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఇంకేదో సాధిద్దామని బ్రతుకుతూ ఉంటారు. అన్వేషిస్తూనే ఉంటారు ఆ ప్రశ్నలకు జవాబు దొరికేదాకా. మరి నీవు ప్రశ్నకు సమాధానం వెతుకుతావా, అలాగే ఉంటావా? థ్యాంక్ యూ.